ఉద్యోగ కల్పనే లక్ష్యంగా భవ్య పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేందుకు 33,600 కోట్లతో భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాతో దేశీయ తయారీ రంగ సామర్థ్యాన్ని పెంచుతామని ఆయన చెప్పారు. దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు. భవ్య పథకం ద్వారా ప్రత్యక్షంగా 15 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే 6 ఏళ్ల పాటు ఈ పథకం కొనసాగనుంది. ఈ పథకం కింద 100 నుంచి 1000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కులను డెవలప్ చేస్తారు. ఇందులో భాగంగా 1 ఎకరాకు ₹1 కోటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. తొలి విడతలో 50 పార్కులను అభివృద్ధి చేస్తారు. ఈ పార్కులకు అంతర్గత రహదారులు, అండర్ గ్రౌండ్ సదుపాయాలు, డ్రైనేజ్, కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, ఐసీటీ, పాలనా వ్యవస్థలు లాంటి కీలక మౌలిక వసతులన్నీ సమకూరుస్తారు. ఇవే కాకుండా రెడీ బిల్ట్ ఫ్యాక్టరీ షెడ్లు, బిల్ట్ టు సూట్ యూనిట్లు, ప్రయోగశాలలు, గిడ్డంగులు, సిబ్బంది కోసం గృహాలతో పాటు ఇతరత్ర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రాలు, ప్రైవేటు రంగ సంస్థల భాగస్వామ్యంలో భవ్య పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులకు సహకారం అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2,585 కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు వ్యయంలో 30% లేదా మెగావాట్కు 3.6 కోట్ల వరకు కేంద్రం సాయం అందించనుంది. 25 మెగావాట్ల వరకు సామర్థ్యం ఉన్న చిన్న హైడ్రో ప్రాజెక్టులు సుమారు 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పథకం తోడ్పడనుంది.